అనంతపురం అనే మారుమూల పల్లెటూరు. ఎలక్ట్రిక్ దీపాలు, ఆధునిక సదుపాయాలు లేని కాలం. వ్యవసాయమే ప్రాణాధారం. ఊరి మధ్యలో ఉన్న 100 ఏళ్ల రావి చెట్టు ఆ ఊరి కష్టసుఖాలకు, న్యాయాన్యాయాలకు సాక్షి. ఆ ఊరికి పెద్ద దిక్కు రామభూపాలరాజు. ఊరిలో ఏ చిన్న తగాదా వచ్చినా ఆయనే తీర్పు చెప్పాలి. అదొక వర్షాకాలపు ఉదయం. ఊరి రచ్చబండ దగ్గర కొంతమంది రైతులు మాట్లాడుకుంటున్నారు. ఏం మల్లన్నా, రాత్రి వాన చూసావా? దెయ్యాలు వేదాలు చదివినట్టు ఎడతెరిపి లేకుండా కురిసింది. మా పొలంలో అయితే మోకాళ్ళ లోతు నిలిచిపోయాయి. ఈ ఏడాది పంట చేతికి వస్తుందో లేదో అని భయంగా ఉంది. అవును సుబ్బన్న, 1890లో వచ్చిన పెద్ద వానల తర్వాత మళ్ళీ ఇంతటి వానను చూడటం ఇదే. మన ఊరి చెరువు నిండిపోయి అలుగు పారుతోంది. ఆ నీళ్లు చూస్తుంటే ఒక పక్క సంతోషంగానే ఉంది, మరో పక్క గట్టు ఎక్కడ తెగుతుందో అని గుండెల్లో గుబులుగా ఉంది. మీరు వాన గురించి మాట్లాడుకుంటున్నారు కానీ రాత్రి నేను గస్తీ తిరుగుతున్నప్పుడు జరిగిన వింత మీకు తెలియదు. అర్ధరాత్రి 12 గంటలకి మన వీరన్న గొడ్డలి పట్టుకుని చెరువు కట్ట వైపు వెళ్ళడం నేను నా కళ్ళతో చూశాను. ఏమిట్రంగా నువ్వనేది? అర్ధరాత్రి పూట వీరన్నకు చెరువు గట్టు దగ్గర ఏం పని? అతని పొలం ఉన్నది చెరువుకి ఎగువన కదా, కింద వైపు ఎందుకు వెళ్ళాడు? అదే నాకు అనుమానంగా ఉంది. వీరన్నకి ఈ మధ్య అప్పులు బాగా పెరిగిపోయాయని పక్కూరి సావుకారు చెబుతుంటే విన్నాను. ఏదైనా దురాలోచనలతో కట్టకు గండి కొట్టే ప్రయత్నం చేయలేదు కదా? అదే నా అనుమానం కూడా. కానీ నేను వెళ్ళి అడిగేలోపు వాన పెద్దదైంది. వాడు చీకట్లో కలిసిపోయాడు. దొరగారు వస్తే ఈ విషయం ఆయనకి చెబుదామని ఇక్కడే కూర్చున్నాను. అక్కడికి ఊరి పెద్ద రామభూపాలరాజు, ఆయన వెనకే కరణం రుద్రయ్య వస్తారు. రైతులంతా దండాలు పెడతారు. అంతలో సోమయ్య అనే రైతు ఆయాసపడుతూ వస్తాడు. అయ్యా దొరగారు, మహాప్రభు, ఘోరం జరిగిపోయింది. మన ఊరు మునిగిపోయే ప్రమాదం వచ్చింది బాబు. నిదానించు సోమయ్య, ఆయాసం పడకు. ఏమైంది? ఊరు మునిగిపోవడం ఏమిటి? వివరంగా చెప్పు. అయ్యా, మన పెద్ద చెరువు కట్టకి దక్షిణాదిగా ఉన్న తూము దగ్గర పగులు వచ్చింది. ఎవరో ఉద్దేశపూర్వకంగా రాత్రికి రాత్రి గడ్డపారుతో తవ్విన ఆనవాళ్లు ఉన్నాయి. ఆ నీరు ఒక్కసారిగా కిందకు వస్తే తక్కువ ఎత్తులో ఉన్న మన ఊరి సగం ఇళ్ళు కొట్టుకుపోతాయి. దొరగారు, ఇప్పుడే మనం మట్టి బస్తాలు వేసి ఆపకపోతే ప్రాణ నష్టం తప్పదు. ఎంతటి దుర్మార్గం! ఏ స్వార్థపరుడు ఈ పనికి ఒరిగట్టాడు? వానదేవుడు కరుణించి చెరువు నింపితే ఆ నీటితో ఊరిని నాశనం చేయాలని ఏ పాపాత్ముడు అనుకున్నాడు? సోమయ్య, ముందుగా చాటింపు వేయించు. ఊరి జనాలందరినీ బస్తాలతో చెరువు దగ్గరికి రమ్మను. నేను స్వయంగా వస్తున్నాను. అయ్యా దొరగారు, ఒక్క మాట. రాత్రి నేను వీరన్నను అదే కట్టవైపు వెళ్లడం చూశాను బాబు. వీరన్న? వాడికి ఈ చెరువుతో ఏం పని? రుద్రయ్య, వెంటనే వీరన్నను చెరువు దగ్గరికి రమ్మని కబురు పంపు. ముందు ఊరిని కాపాడుదాం. ఆ తరువాత ఈ ద్రోహం చేసిన వాడి సంగతి తేలుస్తాను. ఊరి జనమంతా కలిసి ఇసుక బస్తాలతో గండిని మూసివేస్తారు. పరిస్థితి అదుపులోకి వస్తుంది. అక్కడకు వీరన్న భయపడుతూ వస్తాడు. అయ్యా నమస్కారం, నన్ను రమ్మన్నారట. రమ్మనడం కాదు వీరన్న, తీసుకురమ్మన్నాను. రాత్రి నువ్వు ఈ చెరువు గట్టు మీద ఏం చేస్తున్నావు? నిజం చెప్పు. నేనేం చేస్తున్నాను బాబు? నేను ఇంట్లోనే ఉన్నాను. ఈ చలికి వానకి నేను బయటికి ఎందుకు వస్తాను? అబద్ధాలు అడక వీరన్నా. అర్ధరాత్రి గొడ్డలి పట్టుకొని నువ్వు తూము వైపు వెళ్లడం నేను నా కళ్ళతో చూశాను. కావాలంటే గుడిలో ప్రమాణం చేస్తాను. అయ్యా, వాడు కావాలని నా మీద పగతో అబద్ధాలు చెబుతున్నాడు. పోయినేడాది వాడి ఎద్దు నా పొలంలో పడితే నేను గట్టిగా మందలించాను. ఆ కోపంతోనే ఇప్పుడు నా మీద నిందలు వేస్తున్నాడు దొరగారు. వీరన్నా, రంగడు అబద్ధం చెప్పే రకం కాదు. పైగా నీకు అప్పులు ఎక్కువయ్యాయని నీ పొలంలో నీరు నిలిచిపోకుండా కిందకు వదలడానికే నువ్వు ఈ గండి కొట్టావని ఊళ్ళో అనుకుంటున్నారు. ఆపండి, ఇక్కడ అరవకండి. ఇక్కడ వాదించుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఇది ఊరి భద్రతకు సంబంధించిన విషయం. సాయంత్రం రావి చెట్టు కింద పంచాయతీ పెడతాను. అక్కడే విచారణ జరుగుతుంది. రుద్రయ్య, పాత రికార్డులు అన్నీ తీసుకునిరా. ఈ వీరన్న అప్పుల ముచ్చట ఏమిటో కూడా నేను తెలుసుకోవాలి. సాయంత్రం రావి చెట్టు కింద ఊరి జనమంతా చేరారు. మధ్యలో రాంభూపాలరాజు కూర్చొని ఉన్నాడు. ఒక పక్క కరణం రుద్రయ్య, మరో పక్క ఊరి పెద్దలు ఉన్నారు. మధ్యలో వీరన్న దోషిలా నిలబడి ఉన్నాడు. ఈ రోజు ఈ పంచాయతీ మన ఊరి మనుగడ గురించి. ఒక వ్యక్తి స్వార్థం ఊరినే ప్రమాదంలోకి నెట్టింది. వీరన్న, నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. తప్పు ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. బుకాయిస్తే మాత్రం ఊరి నుంచి బహిష్కరిస్తాను. నిజం చెప్పు.
రాత్రి చెరువు కట్ట మీద నువ్వు ఏం చేస్తున్నావు? బాబుగారు, నా మీద ఒట్టు, నేను గండి కొట్టలేదు. నిజమే, నేను రాత్రి అక్కడికి వెళ్ళాను, కానీ అది గండి కొట్టడానికి కాదు. మరి అర్ధరాత్రి గొడ్డలి పట్టుకుని చెరువు దగ్గర నీకేం పని వీరన్నా? చేపలు పట్టడానికి వెళ్ళావా? అయ్యా, నేను చెరువు కట్ట మీద ఉన్న తాటి చెట్ల దగ్గరికి వెళ్ళాను. వానకి కట్ట మెత్తబడి నా పొలం పక్కన ఉన్న తాటి చెట్లు నా పొలంలో పడిపోయేలా ఉన్నాయి. వాటిని నరికి పక్కకు నెడదామని వెళ్ళాను. అంతకు మించి నాకు వేరే ఏ దురుద్దేశం లేదు బాబు. దొరగారు, వీరన్న మాటల్లో నిజం ఉన్నట్టు అనిపించడం లేదు. వీడి పాత రికార్డులు తీసి చూశాను. 10 ఏళ్ల క్రితం వీడి తండ్రి కూడా పక్కూరి రైతుతో పొలం గట్ల విషయంలో ఇలాగే గొడవ పడ్డాడు. అప్పట్లో కూడా రాత్రికి రాత్రి గట్లు మార్చిన చరిత్ర వీళ్ల వంశానికి ఉంది. రుద్రయ్య గారు, మా తండ్రి చేసిన తప్పును ఇప్పుడు నా మీద రుద్దకండి. నేను అప్పులో ఉన్నమాట వాస్తవమే. పట్నం షావుకారికి 200 రూపాయల బాకీ ఉన్నాను. కానీ దానికోసం నేను ఊరిని ముంచేంత నీచుణ్ణి కాదు. అయితే ఆ గండి ఎవరు కొట్టారంటున్నావు వీరన్నా? నాకు తెలియదు బాబు. బహుశా వాన ఉధృతికి మట్టి దానంతటా అదే జారిపోయిందేమో. దానికి నన్ను బలి చేయకండి. అంతలో ఊరిలో అందరికంటే వయస్సులో పెద్దదైన శాంతమ్మ ముందుకు వస్తుంది. మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది. దొరగారు, నాకు 2 మాటలు మాట్లాడే అవకాశం ఇస్తారా? మీరు పెద్దవారు శాంతమ్మ గారు, మీరు అడగాల, నిరభ్యంతరంగా చెప్పండి. అయ్యా, నేను ఈ ఊళ్ళో పుట్టి పెరిగాను. 80 ఏళ్లుగా ఈ రావి చెట్టుని, ఆ చెరువును చూస్తున్నాను. ఆ చెరువు కట్ట ఎంతో గట్టిది. ఎన్నో వరదల్ని తట్టుకుంది. దానంతటా అది పగిలిపోయే రకం కాదు. ఖచ్చితంగా ఎవరో దానికి గండి కొట్టారు. కాని అది వీరన్న కాకపోవచ్చు అని నాకనిపిస్తోంది. అదేంటి శాంతమ్మ గారు అలా అంటారు? రంగడు కళ్ళారా చూశాడు కదా, వాడు కట్ట మీద ఉండటం. రంగడు వీరన్నను కట్టమీద చూశాడు, కాని తవడం చూడలేదు కదా సుబ్బయ్య. మనం తొందరపడి ఒక అమాయకుడికి శిక్ష వేస్తే ఆ పాపం మన ఊరికే తగులుతుంది. రామభూపాలరాజు గారు, మీ నాయనగారు తీర్పు చెప్పేటప్పుడు ఎంతో లోతుగా ఆలోచించేవారు. మీరు కూడా అసలు నిజం ఏంటో నిలదీసి అడగండి. మీరు చెప్పింది సబబుగానే ఉంది శాంతమ్మ గారు. రంగడు, ఇట్రా. నువ్వు వీరన్నను సరిగ్గా ఏ సమయానికి చూశావు? అయ్యా, సరిగ్గా ఊరి గుడిలో గంట కొట్టిన కాసేపటికి బాబు. అంటే 12 గంటల సమయం. సోమయ్య, నువ్వు గండిపడిన విషయాన్ని నాకు ఏ సమయానికి చెప్పావు? తెల్లవారుజామున 4 గంటలు దొరగారు. అప్పుడే నేను పొలానికి వెళ్తూ చూశాను. అంటే 12 గంటల నుండి 4 గంటల మధ్యలో ఈ ద్రోహం జరిగింది. వీరన్న, నువ్వు నిజంగానే తాటి చెట్టు నరకడానికి వెళితే రాత్రి ఎవరైనా అనుమానాస్పదంగా అక్కడ తిరగడం నువ్వు గమనించావా? దొరగారు, నేను భయంతో ఈ విషయం దాచాను. రాత్రి నేను చెట్లు నరుకుతుండగా పక్కూరి షావుకారు మనుషులు 2 తూము దగ్గర తిరగడం చూశాను. వాళ్ళ చేతుల్లో పలుగు పారా ఉన్నాయి. కానీ వాళ్ళు నన్ను చూసి చంపేస్తారేమో అన్న భయంతో నేను చీకట్లో దాక్కున్నాను. పక్కింటి షావుకారి మనుషులా? దొరగారు, ఇందులో ఏదో పెద్ద కుట్ర ఉన్నట్లుంది. పక్కూరి షావుకారికి మన ఊరి మీద ఎప్పటినుంచో కన్ను ఉంది. మన ఊరి పొలాలు చౌకగా కొట్టేయాలని వాడు ఎన్నో ఏళ్లుగా చూస్తున్నాడు. అవును రుద్రయ్య, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మన ఊరి చెరువు తెగిపోతే మన పంటలన్నీ నాశనమవుతాయి. అప్పుడు రైతులంతా అప్పుల పాలై గత్యంతరం లేక తమ భూములను ఆ షావుకారికే అమ్ముకుంటారు. ఇదే వాడి కుట్ర. ఎంతటి దారుణం దొరగారు! ఆ షావుకారు మన ఊరిని శ్మశానం చేయాలని చూశాడు. రామభూపాలరాజు వీరన్న వైపు తీవ్రంగా చూస్తూ, వీరన్న, షావుకారు కుట్ర గురించి నాకు అర్థమైంది. కానీ నువ్వు చేసిన తప్పు ఏమిటో నీకు తెలుసా? తెలుసు బాబు. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు తెలిసొస్తుంది. నా స్వార్థం, నా భయం నన్ను గుడ్డివాణ్ణి చేశాయి. అవును వీరన్న, షావుకారు మనుషులు గండి కొడుతున్నారని చూసి కూడా నువ్వు ఊరికి వచ్చి చెప్పలేదు. ఎందుకు? వాళ్ళు చెరువుకి గండి కొడితే ఆ నెపం నా మీదకు వస్తుందని, నేను నిన్ను అనుమానిస్తానని నువ్వు భయపడ్డావు, అంతేనా? అంతేకాదు బాబు, నా మనసులో ఒక పాపపు ఆలోచన కూడా ఉంది. ఆ చెరువు తెగిపోతే నా పొలానికి వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే నాది మెరక భూమి. పైగా ఆ షావుకారుకు నా మీద జాలి కలిగి నా అప్పు మాఫీ చేస్తాడేమో అన్న చిన్న ఆశ. నన్ను క్షమించండి దొరగారు. నా అప్పుల బాధ నా బుద్ధిని గడ్డి తినేలా చేసింది.
నా కళ్ళ ముందే ఊరు మునిగిపోయే ప్రమాదం ఉన్నా నేను మౌనంగా ఉండిపోయాను. నేను ద్రోహిని బాబు, నన్ను కఠినంగా శిక్షించండి. రచ్చబండ దగ్గర అంతా నిశ్శబ్దం. దొరగారు ఏం తీర్పు చెప్తారా అని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. ఊరి ప్రజలారా, వీరన్న నేరుగా కట్ట తెంచకపోయినా జరుగుతున్న ద్రోహాన్ని ఆపకపోవడం, సమాచారం ఇవ్వకపోవడం కూడా సమాజ ద్రోహమే. స్వార్థమనేది మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది అనడానికి వీరన్నే ఉదాహరణ. నిజం చెప్పారు దొరగారు. కాని పశ్చాత్తాపం కన్నా మించిన ప్రాయశ్చిత్తం లేదు. వాడు తన తప్పుని అందరి ముందు ఒప్పుకుని కన్నీరు కారుస్తున్నాడు. నిజమే శాంతమ్మగారు, మన ఆచారం పగ తీర్చుకోవడం కాదు, మనిషిని మార్చడం. అందుకే వీరన్నకు నేను బహిష్కరణ శిక్ష వేయడం లేదు. కానీ తప్పుకు తగ్గ ప్రాయశ్చిత్తం ఉండాలి. మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను బాబు. వీరన్న, రేపట్నుంచి పక్షం రోజుల పాటు నువ్వు పగలంతా నీ పొలంలో పని చేసుకోవాలి. కానీ రాత్రిపూట రంగడితో కలిసి ఊరి చెరువుకి గస్తీ కాయాలి. అంతేకాదు రుద్రయ్య, పక్క ఊరి షావుకారు చేసిన ఈ దుర్మార్గాన్ని మనం ఊరికే వదిలిపెట్టకూడదు. వాడి స్వార్థం కోసం వందలాది ప్రాణాలను, పశువులను బలి తీసుకోవాలని చూశాడు. ఇది క్షమించరాని నేరం. రంగడు, మన ఊరి యువకులను 10 మందిని వెంటబెట్టుకుని వెళ్లి ఆ షావుకారి మనుషులను పట్టుకురండి. వాళ్లను తీసుకువెళ్లి తాలూకా ఆఫీసులో పోలీసు దొరల ముందు నిలబెడదాం. షావుకారు చేసిన కుట్రకు వాడికి జైలు శిక్ష పడేలా నేను స్వయంగా ఫిర్యాదు చేస్తాను. మన ఊరి జోలికి రావాలంటే వాళ్ళు వణికిపోయేలా బుద్ధి చెబుదాం. చిత్తందరగారు, ఇప్పుడే వెళ్లి ఆ దుర్మార్గులను ఈడ్చుకొస్తాం, వాళ్ళ ఆట కట్టిస్తాం. రుద్రయ్య, రేపే మన ఊరి రైతులందరితో ఒక సహకార నిధిని ఏర్పాటు చెయ్యి. ఆ నిధిలో నేను ముందుగా 500 రూపాయలు వేస్తాను. ఎవరికీ అప్పుల బాధ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన ఊరిదే. సుబ్బయ్య, మల్లయ్య మరియు రైతులు సంతోషంతో దొరగారికి జై, రాంభూపాల్ రాజు గారికి జై, మన ఊరి ఐకమత్యానికి జై. నా జన్మలో మీ రుణం తీర్చుకోలేను బాబు. ఇకపై నా ప్రాణం పోయినా నా ఊరికి ద్రోహం తలపెట్టను. శాంతమ్మ చిరునవ్వుతో, ఇది కదా మన ఊరి సంస్కారం. మనిషిని వదిలేయడం కాదు, మనిషిలోని స్వార్థాన్ని వదిలించడం. రావి చెట్టు సాక్షిగా ఈరోజు మరో గొప్ప తీర్పు జరిగింది. ధర్మం ఎప్పుడూ ఒక వ్యక్తి వల్ల నిలబడు శాంతమ్మగారు. అది నలుగురి మాటలో, ఒకరి పట్ల ఒకరికి ఉన్న నమ్మకంలో నిలబడుతుంది. పదండి, చీకటి పడుతోంది. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లి దీపాలు పెట్టుకోండి. రేపట్నుంచి మన ఊరి పనులు మరింత ఉత్సాహంగా జరగాలి. అందరూ సంతోషంగా రచ్చబండ నుండి తమ ఇళ్లకు బయలుదేరుతారు. అప్పుడే మేఘాలు తొలగి రావి చెట్టు ఆకుల మధ్య నుండి పండు వెన్నెల ఆ ఊరిని ప్రకాశింపజేస్తుంది.